Hi guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog guys. So morning ఈ రోజు కొంచెం లేవడానికి కుదిరింది. వర్క్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా అలాట్ చేసుకోవాలి అని చెప్పేసి కొంచెం గ్లో అప్ లాగా చేసుకుందాము అనుకుంటున్నాం అనమాట. హోప్ఫుల్లీ ఈ రోజైనా కుదరాలి. ఎందుకంటే 2025 స్టార్ట్ అయినప్పటి నుండి నేను ఏవైతే అనుకుంటూ ఉంటాను కదా చిన్న చిన్న పనులు అవన్నీ కొంచెం డిలే అవుతూనే ఉన్నాయి. అందుకే ఈరోజు మార్నింగ్ ఎలాగైనా లేచి కొంచెం వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని నా కోసం నేను టైం ఇవ్వాలి అనుకున్నా. అండ్ ఐఎమ్ హ్యావింగ్ మై ఫేవరెట్ కోకోనట్ వాటర్. అండ్ ఈరోజు మార్నింగే కొంచెం వర్కౌట్ కూడా పెట్టేసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇంకా మిగతా రోజంతా చాలా పని ఉంది. ఐ డోంట్ వాంట్ టు స్కిప్ మై వర్కౌట్. యూజువల్గా వాక్ కానీ లేదంటే ఒక 30 minutes అయినా చేస్తూ ఉంటాను. మన ట్రైనర్ కూడా ఇంకాసేపట్లో వస్తున్నారనమాట. ఇంతకుముందు ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఎంత ప్రశాంతంగా అనిపించేది తెలుసా, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా సౌండ్ బికాజ్ ఒక సైడ్ ఇల్లు ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ ఇంకొక సైడ్ ఇక్కడ ఒక చిన్నటి స్టేడియం కూడా కాదు, ప్రాక్టీస్ చేస్తారు కదా క్రికెట్, బాస్కెట్బాల్ కోర్ట్, ఫుట్బాల్ అట్లా కొన్ని పెట్టారనమాట ఇండోర్ గేమ్స్ లాగా కూడా. సో అది స్టార్ట్ అయినప్పటి నుండి ఎంత సౌండ్లు అంటే అరుస్తూనే ఉంటారు క్రికెట్ ఆడేటప్పుడు. మార్నింగ్ స్టార్ట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8 అట్లా అనుకోండి, ఇది మార్నింగ్ 7కి అట్లా స్టార్ట్ చేస్తే నైట్ 10 వరకు కూడా ఒక్కటే సౌండ్లో. ఇంతకుముందు విండో తీసుకొని హ్యాపీగా ఫ్రెష్ ఎయిర్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, ఫ్రెష్ ఎయిర్తో పాటు ఎంత కావాలంటే అంత సౌండ్ వస్తుంది. ఇక్కడ కూర్చొని మాట్లాడాలి అంటే మైక్ లేకపోతే మీకు అసలు వినపడదు అనమాట, అంత బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది. సో యా, అదే అపార్ట్మెంట్ లైఫ్. మనకు సిటీ లైఫ్లో ఏంటంటే కొన్ని ఇట్లా సౌండ్ పొల్యూషన్స్ అన్నీ కొంచెం డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాయి. ఎంత అవుట్స్కర్ట్స్లో ఉన్నా, ఎంత మంచి ఏరియాలో ఉన్నా ఇవన్నీ కామన్ అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ డే. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇది లావెండర్ స్ప్రే. సో బేసిక్గా మార్నింగ్ బెడ్ సర్దేసిన తర్వాత జస్ట్ అట్లా రిఫ్రెష్ చేయడానికి బెడ్ మీద స్ప్రే చేస్తా, సో దట్ మంచి స్మెల్ వస్తుంది. అండ్ దీంతో పాటు ఇంకొకటి చూపిస్తాగండి, ఇది డిఫ్యూజర్. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ గైజ్. ఐ థింక్ ఇది ప్యూర్ హోమ్ అని స్టోర్ వస్తుంది కదా, దాని నుండి తీసుకున్నట్టున్నాము. మేము తెచ్చి కూడా ఇది ఆల్మోస్ట్ 6 months అయింది. 6 months నుండి మేము ఎక్కువ యూస్ చేయడానికి అవ్వలేదన్నమాట. దర్శన్ 3 days నుండి యూస్ చేశాడు. అండ్ ట్రస్ట్ మీ, జస్ట్ ఒక 1/2 hour పెట్టామనుకోండి, మొత్తం ఇల్లు అంతా ఎంత ఫ్రెష్ స్మెల్ వస్తుందంటే ఒక 3 drops వేస్తున్నా సరిపోతుంది. మార్నింగే ఒక మంచి ఫ్రెష్ స్మెల్తో స్టార్ట్ అయితే బాగుంటుంది కదా అని. అండ్ ఈ బాటిల్ కూడా ఐ థింక్ దిస్ విల్ లాస్ట్ యూ మోర్ దాన్ 3-4 months. మీకు కావాలంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు డిఫ్యూజర్స్ ఏది వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే జస్ట్ బై దిస్ వన్. ఒక 2 candle ఇస్తాడు అంతే, మిగతా అన్ని మనమే తెచ్చేసుకోవాలి. ఇది ఈ సెట్ వస్తుంది, క్యాండిల్ ఒకటి, ఇది డిఫ్యూజర్ కైండ్, అండ్ ఇది ఎసెన్షియల్ ఆయిల్. మీరు ఫ్లేవర్స్ చూస్ చేసుకోవచ్చు. ట్రస్ట్ మీ, స్మెల్ అయితే అమేజింగ్. ఈ హోమ్ స్ప్రేస్, రూమ్ స్ప్రేస్ అవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటికంటే చాలా చాలా బాగా వస్తుంది. అండ్ ఇట్ విల్ లాస్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అంతే, ఇలా పెడితే కాసేపటికి డిఫ్యూజ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఒక 30 minutes అంతే, మళ్ళీ ఆఫ్ చేసేస్తా. ఎగ్జాక్ట్ టైంకి అంతా రెడీ అయిపోయాను అండ్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాం. నాకు ఇంట్లోనే ఉండి కొంచెం మైండ్ రిఫ్రెష్ అవ్వాలంటే కింద ఉన్న జిమ్కి వెళ్తాను. యాక్చువల్లీ మా అపార్ట్మెంట్లో ఇంకా కొంచెం మంచిగా పెట్టిండొచ్చు జిమ్. సో మెయింటెనెన్స్ అంతా కూడా ఇంకా కొంచెం మంచిగా ఉంటే బాగుండేది, ఎక్విప్మెంట్ అంతా అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటారు కదా, అట్లా అనమాట. వర్కౌట్ కూడా ఆల్మోస్ట్ అంతా ఫినిష్ అయిపోయింది. చాలా రోజుల తర్వాత ఐఎమ్ ఇన్ టు స్ట్రెంత్ ట్రైనింగ్. యూజువల్గా అయితే జస్ట్ నార్మల్ వాక్ చేస్తున్నా. ఈ 2025కి ఓన్లీ గోల్ ఏంటంటే కొంచెం ఫిజికల్గా యాక్టివ్గా ఉండడము అండ్ మైండ్ రిలాక్స్డ్గా ఉంచుకోవడము. అండ్ థ్యాంక్స్ టు స్నేహ, బికాజ్ ఇంటికి వచ్చి నాకు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు కాబట్టి. ఒక మంచి వర్కౌట్ సెషన్ మార్నింగే అయిపోతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను, బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. అండ్ బాడీ లోషన్కి ఐఎమ్ యూజింగ్ మై ఓజీ విచ్ ఇస్ దిస్ వన్. ఆల్రెడీ ఒక బాటిల్ అయిపోయి రెండో బాటిల్ కూడా రీస్టాక్ చేసి పెట్టుకున్నా, నాకు అంత ఇష్టం ఇదంటే. సో దిస్ ఇస్ ప్లమ్ బాడీ లవ్ ఇన్ వెనిలా క్యారమెలో బాడీ లోషన్. సో దిస్ ఇస్ ద బెస్ట్. అసలు దీనికి అవార్డు కూడా వచ్చిందండి. అండ్ ఎక్కడ చూసినా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతుంది. చాలా ఎక్కువ మంది కొంటున్నారనమాట, బికాజ్ ద హైప్ ఈజ్ రియల్. అంత బాగుంది, అంత లైట్ వెయిట్ ఉంటుంది. సో ఇది ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్కువ క్యారీ చేస్తూ ఉంటాను అనమాట. దర్శన్కి కూడా ఇదంటే చాలా చాలా ఇష్టం. సో ఐ క్విక్లీ అప్లై దిస్ అండ్ దెన్ ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్.
ఇది బెస్ట్ సెల్లర్ ఒకటే కాదు, రీసెంట్‌గా దిస్ ఆల్సో వన్ ఎల్ఏ బ్యూటీ అవార్డ్స్ 2024 బెస్ట్ బాడీ మాయిశ్చరైజర్ కేటగిరీలో. ఎందుకంటే మరి ఇంగ్రీడియెంట్స్ అంత బాగున్నాయి కాబట్టి. కోకో బటర్ ఉంది అండ్ దాంతో పాటు విటమిన్ బి5 ఉంది. స్కిన్‌లోకి నీట్‌గా అబ్జర్వ్ అయ్యే కొద్దీ చాలా సాఫ్ట్‌గా అనిపిస్తుంది. చాలా గ్లోయింగ్ అండ్ మాయిశ్చరైజ్డ్ స్కిన్. మీరే చూడొచ్చు నేను అప్లై చేస్తా అంటే ఎంత బాగుందో. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు వార్మ్ వెనిలా, సాల్టెడ్ క్యారమెల్ స్మెల్ ఇష్టమైతే మీకు డెఫినెట్‌గా ఇది నచ్చుతుందనమాట. అండ్ ఐ హావ్ ఆనెస్ట్‌లీ ఫినిష్డ్ సో మెనీ బాటిల్స్. సో ఒక మంచి నటీ పిస్టాచో స్మెల్ కూడా వస్తూ ఉంటుందన్నమాట. సో దిస్ ఇస్ బెస్ట్ సెల్లర్ ఫర్ ఎ రీజన్. అండ్ ఏ క్లైమేట్లో ఉన్నా, ఏ వెదర్ కండిషన్స్లో ఉన్నా చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. అన్ని స్కిన్ టైప్స్కి చాలా మంచిగా సెట్ అవుతుంది. గ్రీజీగా ఉండడం కానీ, ఆయిలీగా ఉండడం కానీ అలాంటిది ఏమి ఉండదు అనమాట. స్కిన్లోకి చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోయి విల్ స్మెల్ లైక్ మంచి వెనిలా కప్ కేక్ లాగా స్మెల్ చేస్తారు. వీళ్ళు రీసెంట్గానే మార్ష్మెలో మెల్ట్ అని ఒక వేరియంట్ని లాంచ్ చేశారు. అండ్ ఇది కూడా హాట్ కేక్స్ లాగా సేల్ అయిపోతుంది ఎక్కడ చూసినా. ఫ్రేగ్రెన్స్ అయితే వావ్ అసలు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫ్రేగ్రెన్స్ లైన్లో ఫర్ ఎగ్జాంపుల్ టోస్టెడ్ మార్ష్మెలో ఫ్రేగ్రెన్స్ అండ్ కోజీ కోకో, షియా బటర్ ఫ్రేగ్రెన్సెస్ ఇష్టం అయితే మీకు డెఫినెట్లీ నచ్చుతుంది అనమాట. అండ్ వింటర్స్కి అయితే ఇది చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. రైట్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చరైజర్ని ప్రొవైడ్ చేయడంతో పాటు చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది అనమాట మీకు. డెఫినెట్లీ గెట్ యువర్ హ్యాండ్స్ ఆన్ దిస్ వన్. ఒకవేళ మీరు ఈ 2 బాడీ లోషన్స్ తీసుకోవాలనుకున్నా జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ గ్రాబ్ దెమ్. అంత అమేజింగ్గా ఉంటాయి. ఐఎమ్ షూర్ యూ వోంట్ రిగ్రెట్ గైస్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్లమ్ బాడీ లవిన్లో ఏదైనా తీసుకోవాలనుకుంటే నేను నా కూపన్ కోడ్ ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటాను. అది యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. జస్ట్ గెట్ యూ హ్యాండ్స్ ఆన్ దిస్ వన్. ఐఎమ్ షూర్ మీకు చాలా చాలా బాగా నచ్చుతాయి అని చెప్పేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ పెట్టుంటాను. హ్యాపీ షాపింగ్. అండ్ ఇప్పుడు వెళ్ళి ఆకలిస్తోంది, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. యూజువల్గా బ్రేక్ఫాస్ట్ మా ఉషా గారు వచ్చిన తర్వాత చేసిస్తారు. కాకపోతే నేను ఈరోజు చేసుకుంటున్నా బికాస్ తను రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఈ లోపల నాకు ఆకలిస్తోంది, కొంచెం ప్రోటీన్ ఫిల్ చేద్దామని. బెస్ట్ సోర్స్ వచ్చేసి ఎగ్స్. దాని గురించి ఇంకా వేరే డౌటే లేదు. హెయిర్ గ్రోత్ కావాలనుకున్న దేనికైనా ప్రోటీన్ ఈజ్ ఇంపార్టెంట్. కాకపోతే నాలాగా ఎగ్స్ అంటే ఎవరికి నచ్చదో. జస్ట్ ట్రై దిస్ వే. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆమ్లెట్స్ రోజు తిని బోర్ కొట్టింది అంటే కొంచెం ట్విస్ట్ చేసి ఈ రకంగా చేసుకుంటే బెటర్. నేను ఓన్లీ ఎగ్ వైట్స్ మాత్రమే తీసుకుంటాను. ఎల్లో కావాలంటే ఎల్లో కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఐఎమ్ టేకింగ్ 3 ఎగ్ వైట్స్ ఫస్ట్. సో 3 ఎగ్ వైట్స్ అయితే తీసేసుకున్నాను. దీంట్లో జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నా. పాన్ కొంచెం హీట్ అయ్యే లోపల దీన్ని కొంచెం మిక్స్ చేసుకుందాము. ఏంది ఇంత ప్లెయిన్గా నా అనుకుంటున్నారా? లేదు, యాక్చువల్గా దీంట్లో మెయిన్ వచ్చేసి గెట్ సమ్ చిల్లీ ఆయిల్. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. నేను ఇది బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకుంటే ఇది వచ్చింది. సో ఈ చిల్లీ ఆయిల్ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఆమ్లెట్కి. ఇఫ్ ఇన్ కేస్ ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ స్పైసీగా ఒక మంచి గ్రిల్డ్ ఆమ్లెట్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకైతే డెఫినెట్గా నచ్చుతుంది అనమాట. అండ్ ఇది వేసే కంటే ముందు బటర్ వేసుకుంటాను నేను. సో గుడ్ ఫ్యాట్స్ కూడా ఉండాలి కాబట్టి ఐ విల్ హ్యావ్ బటర్. సో డయట్ అని స్పెసిఫిక్గా నేను ఏది తీసుకోవట్లేదు. 2025 ఈజ్ ఆల్ అబౌట్ సెట్టింగ్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్. సో ఆ హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ థింగ్స్ కోసం ఐఎమ్ ట్రయింగ్ అంతే. బటర్ క్యూబ్స్ ఇది అత్తయ్య ఇంట్లోనే చేసి పంపిస్తారు. ప్రస్తుతానికి ఇంత పెద్ద బటర్ క్యూబ్ వేస్తే అంతే. సో ఇంత ఏం యూజ్ అవ్వదు కాబట్టి ఒక చిన్న కప్లో వేసుకున్నా. ఎక్కువ ఏం అవసరం పడదు కానీ నాకు ఆ బటర్ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎట్లయినా చిల్లీ ఆయిల్ వేస్తాం కదా. చిల్లీ ఆయిల్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. బట్ హియర్ ఈజ్ ఎ ట్రిక్, ఓకేనా? చిల్లీ ఆయిల్ వేసిన వెంటనే మనము ఏదైతే ఎగ్ వైట్స్ తీసామో అది ఇందులోకి వేసేయాలి. లేదంటే మొత్తం చిల్లీ ఫ్లేక్స్ అన్నీ మాడిపోతాయి కొంచెం. అండ్ ఫ్లేమ్ కూడా లోలో పెట్టుకుంటే బెటర్ అనమాట. కొంచెం మాడిపోయినట్టు అనిపించినా కూడా భయపడద్దండి, అది అలాగే ఉంటుంది. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దట్స్ ఇట్. ఇప్పుడు ఇది కొంచెం మంచిగా కుక్ అయిపోవాలన్నమాట. నాకు బేసిక్గా ఫుల్లీ కుక్డ్ ఎగ్స్ మాత్రమే ఇష్టము, హాఫ్ బాయిల్డ్. సో అలాంటివి ఏం నచ్చవు. అదంతా మా డాలీ కేటగిరీ కాబట్టి ఇది కొంచెం మంచి కుక్ అయ్యే వరకు ఐ విల్ జస్ట్ వెయిట్. దీన్ని చూసి అస్సలు జడ్జ్ చేయొద్దండి. ఏంది ఇట్లా మాడిపోయినట్టుంది అనుకోవద్దండి. జస్ట్ ట్రై ఇట్ గైస్. ఇది మొత్తం చిల్లీ ఫ్లేక్స్. ఆల్రెడీ అది కొంచెం బర్న్ట్ కలర్లోనే ఉంటుంది కాబట్టి ఐ కాంట్ హెల్ప్ ఇట్.
అయితే దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ మై బ్రేక్ఫాస్ట్, ఎందుకంటే నేను పూజ అయిపోయిన తర్వాత మాత్రమే ఆమ్లెట్ వేసుకుంటా. కాకపోతే ఈరోజు అంతా అయిపోయింది, ప్లస్ నాకు కూడా ఆకలేస్తోంది కాబట్టి ఐఎమ్ హ్యావింగ్ ఎగ్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ప్రస్తుతానికి ఎడిట్ చేసేస్తున్నాను అండ్ అది కొంచెం తినేస్తాను కూడా. అండ్ దీంతో పాటు యాక్చువల్లీ వీ ఆర్ గోయింగ్ ఫర్ సలోన్ టుడే, ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ అంతా మేక్ ఓవర్ 2025 కొంచెం చేంజెస్ అన్నీ ఉండాలని చెప్పేసి. బికాజ్ యూజువల్గా ఇయర్ స్టార్టింగ్లోనే ప్యాంపర్ సెషన్స్, అందరూ హెయిర్ కట్, సో అదంతా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు. నేను ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చెయ్యని ఏదైనా ఉంటే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. దర్శన్ కూడా వచ్చేస్తాడనమాట, తనకు ఒక మీటింగ్ ఉంటే వెళ్ళాడు కాబట్టి హీ ఈజ్ నాట్ అవైలబుల్ రైట్ నౌ. ప్రస్తుతానికి ఐ విల్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్, ఎడిట్, అండ్ దీని తర్వాత లెట్స్ గో టు సలోన్. చూద్దాం కొంచెం ప్యాంపర్ సెషన్ మంత్గా 2025కి మంచి రీసెట్. ఐ థింక్ ఆఫ్టర్నూన్ 3 o'clock అట్లా స్పిన్కి వెళ్ళినట్టున్నాము. సో నేను ఎప్పుడు కెరెస్టాస్ది హెయిర్ స్పా ట్రై చేయలేదు, ఈసారి ట్రై చేద్దాం అనిపించింది, ప్లస్ కొత్తగా వచ్చినట్టుంది. సో యూజువల్లీ కెరెస్టాస్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట, అండ్ కాన్సన్ట్రేషన్ అవ్వచ్చు అంతా ఒకసారి హెయిర్ టెస్ట్ చేసిన తర్వాత చేస్తారు. సో నాకు కూడా హెయిర్ అట్లనే టెస్ట్ చేశారు. సో ఎలా ఉంది, ఎలాస్టిసిటీ బాగుందా లేదా, హెయిర్ గ్రోత్ ఎలా ఉంది, లేదంటే డాండ్రఫ్ ఇష్యూస్ ఉంటే ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్కటి ఉంటుందంట, అది ఏదైతే కాన్సన్ట్రేషన్ ఉంటుందో అది. సో నాకు పర్టికులర్ హెయిర్ చాలా రఫ్ అండ్ డ్రైగా ఉంటుంది, ఎలాస్టిసిటీ అంతా చాలా బాగుంది అని చెప్పారు. సో హెయిర్ థిన్నింగ్ లాంటిది ఏం లేదు కాబట్టి కొంచెం మాయిశ్చరైజింగ్ వచ్చేది చేస్తున్నారనమాట ఇక్కడ. సో ప్రాసెస్ అంతా చూడడానికి చాలా బాగా అనిపించింది. అండ్ మనం వేసుకునేది కూడా ఐ థింక్ వాళ్ళే ఫిల్ చేస్తారు మొత్తము. దాంట్లోకి వేసిన తర్వాత హెయిర్కి తగినట్టు ఒక 20 ml వరకు తీసుకోవాలంతే, ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయిపోతుంది కాబట్టి. సో దాంట్లో యాక్టివ్స్ అలాగే ఉంటాయి కాబట్టి ఎంత వాళ్ళు చెప్తారో అంతే తీసుకోవాలన్నమాట. అండ్ లేటర్ ఆన్ ఎవ్రీ స్ట్రాండ్ అది మనకు స్ప్రే చేస్తూ ఉంటారు. ఐ థింక్ వాటర్లో మిక్స్ చేస్తారో లేదంటే డైరెక్ట్ అట్లనో స్ప్రే చేస్తారు అనుకుంటా. నేను అసలు అంత కాన్సన్ట్రేట్ చేసి దాంట్లో కూడా లేదు, ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ మై స్పా. ఐ థింక్ దిస్ ఈజ్ అరౌండ్ 4,500 అట్లా అనుకుంటా. ఐ నో దిస్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ఎవ్రీ టైం చేయించేది అయితే అస్సలు కాదు. నేనైతే ఏదో 6 monthsకి ఒకసారి 1 yearకి ఒకసారి అట్లా చేయించుకుందాం అనుకుంటున్నా. బికాజ్ నేను ఎక్కువ ఇంట్లోనే స్పా చేసేసుకుంటూ ఉంటా, బికాజ్ ఐ గెట్ సో మెనీ ప్రోడక్ట్స్ కదా ఇంట్లోనే. నా దగ్గర బీబ్లెంట్ అవ్వచ్చు, ఇట్లా ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి. సో అందుకే ఇంట్లోనే ఎక్కువ చేసుకుంటా, మరీ చాలా ఎక్కువగా రఫ్ అయిపోతే తప్ప. బికాజ్ నేను చాలా హీట్ స్టైలింగ్ ప్రోడక్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. సో అందుకని చెప్పేసి చేయించుకుంటా. అంటే దర్శన్ ఏమో ఇంకొక సైడ్, తను కూడా రాజస్థాన్కి వెళ్తున్నాడు కదా, అందుకే నేను ఒకసారి కొంచెం ఎక్కువ షేవింగ్ చేయించేసుకుంటాను. మళ్ళీ అక్కడ నుండి వచ్చే లోపల కొంచెం నీట్గా ఉంటుంది, ప్లస్ ఎక్కువ ట్యాన్ కనిపించదు అని చెప్పేసి తన పాటికి తను ఉన్నాడనమాట. ఈసారి జస్ట్ మేము ఇద్దరమే కాదు, మా అత్తయ్య మావయ్య అందరం వెళ్ళాము, జస్ట్ లైక్ ఏ 2022 రీసెట్. సో అనుకోవచ్చు స్పా చేయించుకొని హెయిర్ కట్ చేసుకుంటే దాంట్లో రీసెట్ ఏముంది అని చెప్పేసి. సో విల్ ఫీల్ గుడ్, అంటే ఒక ఫ్రెష్ వైబ్ వస్తుంది, ఒక ఫ్రెష్ లుక్ వస్తుంది, ఒక మంచిగా స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి అట్లా అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వర్కౌట్ అవుతుంది. సో నేను కూడా అంతే, జస్ట్ ఒక రోజు వెళ్ళి మన కోసం మనం టైం స్పెండ్ చేసుకుంటే బెటర్. లేదు అనుకుంటే బెస్ట్ ఆప్షన్. మీకు ఒకవేళ బయటికి వెళ్ళి ఎక్కువ ఖర్చు చేయడం ఇష్టం లేదనుకుంటే ఇంట్లోనే DIYs చాలా ఉంటాయి, విచ్ ఐ డోంట్ యూజువల్లీ ప్రిఫర్. కానీ ఇంట్లోనే అఫోర్డబుల్ హెయిర్ స్పాస్ అవ్వచ్చు, అది ఏదైనా చేయించుకోవచ్చు అనమాట. ఐఎమ్ జస్ట్ రిలాక్సింగ్. ఇక్కడ ఆ ప్రోడక్ట్ అంతా డీప్గా స్కాల్ప్లోకి పెనట్రేట్ అవ్వాలంటే దే హ్యావ్ టు గివ్ దిస్ క్విక్ లిటిల్ మసాజ్. సో ఇక్కడ అదే చేస్తున్నారు అండ్ ఇట్ ఫెల్ట్ రియలీ రిలాక్సింగ్. స్పా అంతా ఫినిష్ అయిపోయింది. యూజువల్గా వన్స్ స్పా అయిపోయిన వెంటనే బ్లో డ్రై అవ్వచ్చు, అదంతా ఎక్కువ చెయ్యరనమాట, ఎందుకంటే ఆ ప్రోడక్ట్ ఇంకా ఉంటుంది కాబట్టి. బట్ దర్శన్ ఏమన్నాడంటే నీ ముందుకి ఇప్పటికి హెయిర్ కొంచెం మంచిగా గ్రో అయింది, ప్లస్ నువ్వు కూడా 2025 కొంచెం హెయిర్ కట్ కావాలనుకుంటున్నావు కదా, ఏదన్నా షార్ట్ చేయించుకో అన్నట్టు అన్నాడు అనమాట. బట్ ఐఎమ్ కాంటెంప్లేటింగ్ షార్ట్, నేను ఎప్పుడు చేయించుకోలేదు కదా. ప్లస్ నాకు ఇంకొక మెయిన్ ఎందుకు చేయించుకోవట్లేదు బాబ్ కట్, ఇట్లా బాబ్ కాదు కొంచెం షార్ట్ ఎందుకు చేయించుకోవట్లేదు అంటే నేను కొంచెం
హైటే ఉంటాను. ఐ థింక్ 5'6" అట్లా అరౌండ్ ఉంటాను అనమాట. నాకు సరిగా కనిపిస్తుందో లేదో, ప్లస్ ఐ హ్యావ్ కొంచెం చెబ్బీ ఫేస్ కాబట్టి షార్ట్ హెయిర్ కట్ అంత సూట్ అవ్వదేమో అని ఇంకొక రీజన్. అండ్ థర్డ్ రీజన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్, ఎథ్నిక్ వేర్ శారీస్ వేసుకున్నప్పుడు కొంచెం హెయిర్ లాంగ్ ఉంటే బాగుంటుంది అనేది నా పర్స్పెక్టివ్ అనమాట. సో నేను ఇప్పుడే ఆ రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు, వద్దు అని చెప్పాను. అండ్ వాళ్ళకి చెప్పాను, నాకు యూజువల్గా లాంగ్ లేయర్స్, నా హెయిర్ కట్ యూజువల్గా అడుగుతూ ఉంటారు కదా, సో లాంగ్ లేయర్స్ ఇచ్చేసి చాలా లైట్గా కర్టన్ బ్యాంగ్స్ లాగా ఇవ్వండి అని చెప్పాను అనమాట. ఎక్కువ అస్సలు కట్ చేయించలేదు, జస్ట్ ట్రిమ్మింగ్ అనుకోవచ్చు, లేదంటే ఒక ఫ్రెష్ లేయర్ అనుకోవచ్చు. సో అప్పుడు ఆయన అన్నారనమాట, దానికంటే కొంచెం లేయర్స్ కొంచెం మంచిగా యాడ్ చేస్తాను, సో దట్ ఇట్ విల్ లుక్ వెరీ వాల్యూమినస్ అండ్ మీకు హెయిర్ కూడా ఎక్కువ పోకుండా ఉంటుంది అని చెప్పేసి అలాగే చేశారు. మేము యూజువల్గా వెళ్ళేది అయితే స్పిన్, ఆర్ఆర్ నగర్ మా ఇల్లు కాబట్టి ఇంకా స్పిన్ దగ్గర, అందుకే అక్కడికి వెళ్ళిపోతాము. అండ్ ఈ లోపల అత్తయ్య యూజువల్గా బొటాక్స్ హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకుంటారనమాట. సో బేసిక్గా బొటాక్స్ అంటే తెలిసే ఉంటుంది అందరికీ, హెయిర్ అలాగే స్ట్రైట్గా ఉంటుంది, కర్లీగా ఉండదు. ఐ థింక్ 6 months 8 monthsకి ఒకసారి రిపీటెడ్గా చేయించుకుంటా ఉంటే అలాగే స్ట్రైట్గా ఉండిపోతుంది. సో వాళ్ళకి అది చేయించుకోవడం వల్ల ఆబ్వియస్గా స్ట్రైట్ హెయిర్ అంటే వాల్యూమ్ తక్కువే కనిపిస్తుంది. సో అందుకే ఆ వాల్యూమ్ రావడానికి నేను వాళ్ళకి లేయర్స్ చేయండి, మల్టిపుల్ లేయర్స్ ఉంటే బాగుంటుంది, హెయిర్లో కొంచెం షేప్ వస్తుంది అండ్ డిఫైన్ అవుతుంది అని చెప్పేసి అది చేయమని చెప్పాను. అండ్ నా హెయిర్ కట్ ఎలా వచ్చింది ఏంటి అని చూసుకోవాలి అని ఐఎమ్ లిటిల్ ఎక్సైటెడ్, బికాస్ ఫ్రెష్ హెయిర్ కట్ కదా. అండ్ ఈ గ్యాప్లో హెయిర్ కలర్ ట్రై చేస్తారా అని కూడా అడిగారు. నేను హెయిర్ కలర్ ఎక్కువ ట్రై చేయను, అండ్ ఒక్కసారేమో ఇంట్లోనే చేసుకున్నట్టున్నాను అంతే. నా న్యాచురల్ హెయిర్ కలర్ నాకు చాలా ఇష్టం అనమాట. ఊరికే ఆల్రెడీ డ్యామేజ్ చేస్తున్న హెయిర్ని మళ్ళీ ఇంకా డ్యామేజ్ చేయడం ఎందుకని ఏం చేయించుకోలేదు. సో దిస్ ఈజ్ మై హెయిర్ కట్. ఎలా కనిపిస్తోంది ఏంటి అని చెప్పండి. అండ్ కొత్త స్టైలింగ్ టిప్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. కొత్త హెయిర్ స్టైల్స్ ఏమైనా ట్రై చేయాలని నాకు కూడా ఉందన్నమాట. అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. నేను హెయిర్ కట్స్కి వెళ్ళినప్పుడు మోస్ట్లీ వైట్స్ వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఎలా కనిపిస్తుంది అనేది ఈజీగా రిఫ్లెక్ట్ అవుతుంది, డార్క్ కలర్స్లో డార్క్ కలర్స్ కలిసిపోకుండా. సో దిస్ ఇస్ మై హెయిర్ కట్. హౌ ఇస్ ఇట్ లుకింగ్ ఆఫ్టర్ స్టైలింగ్, ఆఫ్టర్ స్టైలింగ్ అండ్ బిఫోర్ స్టైలింగ్కి ఆబ్వియస్లీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ నేను కూడా ఆల్మోస్ట్ ఇలానే స్టైల్ చేస్తూ ఉంటాను కాబట్టి హెయిర్ ఐ థింక్ దిస్ ఇస్ లుకింగ్ ప్రిటీ నైస్. నాదైతే కంప్లీట్ అయిపోయింది. సో అత్తయ్య వాళ్ళది ఇంకా స్టార్ట్ అయ్యి వాళ్ళది హెయిర్ కట్ అయిపోయింది, ఇంకా జస్ట్ సెట్టింగ్ ఒకటే ఉంది. అత్తయ్య కూడా అదే చెప్తున్నారు, హెయిర్ కట్ అంతా చాలా మంచిగా కుదిరింది అని చెప్పేసి. సో ఐఎమ్ హ్యాపీ. ఎట్లుంది? బాగుంది కదా, వాల్యూమ్ బాగా కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. లేదు, వాళ్ళు తీసినారు ప్రస్తుతానికి సెట్టింగ్కి, నేను మళ్ళీ సెట్ చేసుకుంటాను నీట్గా. బాగా కనిపిస్తుంది కదా, నీకంటే నేనే బాగున్నాను కదా. ఆఫ్టర్ హెయిర్ కట్ ఐఎమ్ లుకింగ్ వెరీ క్యూట్. అమ్మ దగ్గరికి పోయినానా, మళ్ళీ వాష్ చేస్తే వెళ్ళిపోతుంది కదా అని అడిగినారు. మళ్ళీ వాష్ చేస్తే ఆబ్వియస్లీ వెళ్ళిపోతుంది గైస్. అంటే ఇట్లుండదు కదా, మనం మళ్ళీ సెట్ చేసుకున్న తర్వాత బాగుంటుంది. ఇప్పుడు ఇది హ్యాపీయా. దర్శన్కి నేను ఇట్లా సైడ్ పార్టీషన్ తీస్తేనే ఇష్టం గైస్, వేరేలాగా తీస్తే నచ్చదు. సెంటర్కి లేదు కదా, ఇందాక కొంచెం వెనక్కి ఉండింది, అంటే వాళ్ళు సెట్ చేసినప్పుడు అట్లా సెట్ చేసినారు. తర్వాత నాకు నచ్చినట్టు నేను చేసుకుంటా కదా. అయిపోయిందండి, ప్యాంపర్ సెషన్ అయిపోయింది. కెరస్తాస్ హెయిర్ స్పా బాగుంది, అంటే మంచిగా కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది. ఎంతో తెలిసిన తర్వాత చెప్తా. హెయిర్స్ వదిలేస్తావా? ఎవరికి వదిలేస్తావు, ఎక్కడికి వదిలేస్తావు? నా కోసం నేనే వదిలేస్తా. ఎందుకు? లాంగ్ పెంచుతావా? లాంగ్ ఏం పెంచను, అంటే ముందు నేను పెడతా అంటే కదా సైడ్స్ అన్ని. నాకు ఇది నార్మల్ గా తీసి అదే చూసి చిరాకు వచ్చింది, బోర్ కొట్టిందా? యూ వాంట్ ఫ్రెష్ లుక్? ఐ వాంట్ అ ఫ్రెష్ లుక్. మరి నువ్వు లాంగ్ పెంచుతావు, నన్ను షార్ట్ హెయిర్ కట్ చేయించుకుంటావే. నాకు ఒకటేనా, నువ్వు చిన్నప్పటి నుండి పెంచినావు, ఎప్పుడో ఒకసారి అట్లా కాదు. నీకు లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు నాకు లాంగ్ గా ఉండాలి కదా. మరి నువ్వు కూడా లాంగ్ హెయిర్ పెంచు, ఇద్దరు కలిసి పెంచుతాం. ఎస్, చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో నీ మోటివేషన్ నా మోటివేషన్. చూద్దాం. ఓకే బాయ్. పూజ వచ్చేసి సార్ ఈసారి స్మాష్ చేసుకుంటూ కూర్చోండి. పూజ ఓకే. ఏం స్మాష్ చేసుకుంటా కూర్చోవాలంట? ఇదేదో పింక్ కలర్ ది క్రిస్టల్స్ వేస్తారు, దాన్ని స్మాష్ చేసుకుంటా కూర్చోండి సార్ మీరు. సరే అన్న. అయిపోయింది అనేది. అందరికంటే ఫస్ట్ నీదే స్టార్ట్ చేస్తారు, అందరికంటే లేట్గా అయిపోయింది నీదే. పూజ కూడా వచ్చేసింది గైస్.
అత్తయ్యది కూడా హెయిర్ కట్ అయిపోయింది అండ్ షీఈస్ వెరీ హ్యాపీ బికాజ్ ఆ వాల్యూమ్ అంతా చాలా మంచిగా కనిపిస్తోంది అని చెప్పి. యూజువల్గా అమ్మాయిలు ఎక్కువ టైం పడుతుంది, కానీ మేము వెళ్ళిన ప్రతిసారి మా దర్శన్ది అండ్ మా మావైదే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. మానిక్యూర్ పెడిక్యూర్ అన్నీ ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ ఏం ప్రిఫర్ చేయను, బికాజ్ నేను ఇంట్లోనే ఆల్మోస్ట్ బాడీ లోషన్స్ అది ఇది ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి ఐ డోంట్ నీడ్. అండ్ వ్యాక్సింగ్ కూడా ఆ పని కూడా తప్పిపోయిందండి నాకు ఇప్పుడు, ఎందుకంటే లేజర్ తీసుకుంటున్నాను కదా. సో ఇంకా లేజర్తోనే సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మధ్యలో నాకు షూట్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా మిడిల్లో కొంచెం గ్రోత్ అనిపించినా ఐ జస్ట్ షేవ్ ఇట్, సో పెయిన్లెస్గా అయిపోతుంది. లేజర్ గురించి నేను ముందు వీడియోలో చెప్పాను, డోంట్ థింక్ ఇట్స్ జస్ట్ ప్రమోషనల్ అని చెప్పేసి. నేను యాక్చువల్గా పే చేశాను అనమాట, వాళ్ళతోనే కంటిన్యూ కూడా చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే మీరు ముందు వీడియో జస్ట్ చెక్అవుట్ చేయండి. అండ్ మొత్తం మేకోవర్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు మూవీ. సో మూవీకి వెళ్తున్నాం, ఐ థింక్ సంక్రాంతికి వస్తున్నాం, మూవీకి వెళ్ళినట్టున్నాము. అండ్ ఇంకొకటి ఏం తెలుసా, మేము హైదరాబాద్కి వెళ్ళిన వీడియోలో ఇయర్ రింగ్ నోటీస్ చేసి ఉంటారు, ఎంతమంది నోటీస్ చేస్తారో ఈ వీడియోలో కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ చేయకపోతే చూడండి, ఎస్ ఆ ఇయర్ రింగ్ పోగొట్టుకొని పోయింది, అది దొరకలేదు నాకు, ఇంకా ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా చూసుకోలేదు. సో ఐ థింక్ క్యాబ్లో వెళ్ళిపోయినట్టుంది, బికాజ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే లోపల ఆ ఇయర్ రింగ్ మిస్సింగ్ నాదొకటి క్యాబ్లో పోయి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అనమాట. అండ్ నడుస్తూ వెళ్తున్నప్పుడు ఎక్కడైనా పోయినా కూడా చూడలేను. ఆల్ ఐ హ్యావ్ ఇట్స్ దట్ వీడియో ప్రూఫ్. ఇంట్లో ఉన్నప్పుడు హాఫ్ ఊడిపోయింది అండ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత లేదు, ఇంకా హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అసలే లేదు. సో ఇక్కడే ఎక్కడో పోగొట్టుకొని పోయింది, నాకు మళ్ళీ అది దొరకలేదు. ఇట్స్ ఎ లాస్. వెరీ నైస్ స్టార్ట్ కదా. సో అట్లుంటుంది, చూసుకోకుండా అది కరెక్ట్గా ప్రెస్ చేయలేదు అనుకుంటా. మిస్టేక్ ఈజ్ ఆల్ మైండ్, డెఫినెట్గా నేను చూసుకొని ఉండాల్సింది. యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ దిస్ వీడియో. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ గైస్. సో we are almost close to 700k subscribers, which is just crazy. Thank you so much, and we will see you in my next vlog. Stay positive, stay healthy, and be kind to everyone. Bye bye.